సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలివితేటలు జన్మతః వస్తాయని కొందరు వాదిస్తూ ఉంటారు. అందువల్ల మన తెలివితేటల్ని పెంచుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని కూడా అంటూ ఉంటారు. అదే నిజమైతే ఎంతో తెలివైన వారుగా, సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారుగా ప్రఖ్యాతి పొందిన వారి పిల్లల్ని చూడండి. సాధారణ తెలివితేటల కన్నా తక్కువగా, ఎందుకు కొరగాని వారిగా తయారైన పిల్లలు మనకి కనిపిస్తారు. పండిత పుత్ర పరమ సుంఠః అన్న సామెత ఇలాంటి వారిని ఉద్దేశించి వచ్చిందే. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మాలతి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్కారం మాలతి గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు? నేను బీట్రూట్ హల్వా చేయాలి. బీట్రూట్ హల్వా చేయబోతున్నారు. ఓకే, స్వీట్ ఐటమ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. బీట్రూట్, పంచదార, నెయ్యి, బాదం, కాజు, కోవండి. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, మరి రెడీ చేసేద్దామా? మరి ఫస్ట్ ఏం చేయాలి? బాండి పెట్టుకోవాలండి. అవునా? ఓకే, స్టవ్ వెలిగిద్దాం. నెయ్యి వేసుకోవాలండి? అవునండి. ఓకే, స్వీట్ అనేసరికి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది కదా? ఎక్కువే పడుతుందండి. ఓకే అండి, మరి నేతిలో వేపుకోవాలా బీట్రూట్ని? అవునండి. ఓకే, ఎంతసేపు వేపాలంటారు వాళ్ళు? ఇది ఒక 5 minutes పడుతుందండి వేగాలి. ఎంత బీట్రూట్ తీసుకున్నారు? ఇది ఒక బీట్రూట్ తీసుకున్నాం. ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నారా? ఇంకా సఖీ చూస్తూ ఉంటారా? మరి చూస్తూ ఉంటామండి. అన్నా వంటలు ఏమన్నా ట్రై చేస్తూ ఉంటారా? ఎప్పుడన్నా చూసి చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటారా? అవునండి. ఓకే, మూత పెట్టేద్దామా? మూత పెడితే తొందరగా అయిపోతుంది కదా? ఓకే, మరి చూద్దామా? అయిపోయిందామా? ఓకే, మరి అయిపోయిందండి. అయిపోయిందండి. ఇప్పుడు షుగర్ ఇవ్వాలి. షుగర్ వేయాలా? ఓకే, షుగర్ ఎంత వేసుకోవాలి? షుగర్ మనకు దీనికి మనకు ఎంత స్వీట్ ఇష్టంగా ఉంటే అంత వేసుకోవాలి. అవునా? బీట్రూట్ ఎంత తీసుకున్నామో షుగర్ అంత పట్టినట్టుంది కదా? అవునండి. షుగర్ అంతా కూడా బీట్రూట్కి పట్టాలండి? ఓకే, అంటే షుగర్ పాకంలాగా ఏం అవ్వదా అండి? మరి అంత షుగర్ వేసాం కదా, ఏమైనా పాకంలా ఏమైనా అవుతుందా? ఏం కాదండి. ఏం కదా, మొత్తం దానికి పట్టేసి అబ్జర్వ్ చేసుకుంటుందా? ఓకే, ఎంత టైం పడుతుందండి మొత్తం అబ్జర్వ్ చేసుకోవడానికి? షుగర్ ఇంకా ఒక 10 minutes పడుతుంది. 10 minutes పడుతుందా? ఓకే, మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదండి బీట్రూట్ అండి. షుగర్ వేసి కొంచెం కోవా వేసుకున్నాము. కోవా వేసుకోవాలా? ఓకే, ఎంత పడుతుందండి కోవా? ఒక 1-2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఓకే, కలుపుకోవాలన్నమాట. ఈ షుగరు నెయ్యి మొత్తం పైకి తేలుతూ ఉంది కదా? అవునండి. కోవా మొత్తం కరిగిపోవాలా అండి? కరిగిపోవాలండి ఇది. ఓకే, అంటే మొత్తం రెడ్ కలర్ నుంచి చేంజ్ అయిపోయి ఒక బ్రౌన్ కలర్ వచ్చేసింది. కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. స్వీట్ టేస్ట్, అంటే ఆ స్మెల్ వస్తూ ఉంది. బాగుంటుందండి ఇది టేస్ట్. కలుపుకుంటూ ఉండాలి కదండి ఫస్ట్ నుంచి మనం చేస్తున్నంత సేపు. ఎక్కువగా అంటే అలా ఉంచేస్తే మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి. టోటల్ గా కరిగిపోవాలేమో కదండి అందులో మొత్తం కరిగిపోవాలండి. ఓకే, నెయ్యి మొత్తం పైకి వచ్చేసింది కదండి, అది అలానే ఉంటుందా లేదా కలిసిపోతుందండి? కలిసిపోతుందండి. కోవా కరిగాక బాగా కలిసిపోతుంది. కోవా మొత్తం కరిగిన తర్వాత అందులో కలిసిపోతుంది. ఓకే, మనకి ఇప్పుడు ఎక్కువగా నెయ్యి కనిపిస్తుంది. అది పంచదార పాకమో తెలియట్లేదు. కొంచెం చల్లారుతూ ఉంటే తగ్గుతూ ఉంటుందండి. ఓకే ఓకే, దానికి పట్టేసుకుంటుంది కదా, అంటే డ్రై అయిపోతుంది నెయ్యి మొత్తం. సో అయిపోయిందండి? అయిపోయిందండి. మరి నెక్స్ట్ ఏంటి? కాజు బాదం కొంచెం నేతిలో వేపుకొని పైన వేయాలా? ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. నెయ్యి వేస్తారు ఇందులో? కొంచెం సరిపోతుంది కదా? సరిపోతుంది. కాజు బాదం వేపడానికి మాత్రమే.
ఓకే, నెయ్యి కాగిపోయింది కదా. అవునండి. బాదం వేద్దామా? బాదం, కాజు వేసాక బాదం ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. అవునండి. ఓకే, సో నేతిలో బాగా వేయించుకుని అంటే అది దీంట్లో టేస్ట్ కోసం వేసుకోవచ్చు అండ్ గార్నిష్ బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఓకేనా అండి? సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసి దీంట్లో వేసేయడమేనా డైరెక్ట్? అవునండి, సర్వింగ్ బౌల్లో తీసుకొని అప్పుడు వేద్దామా? వేద్దాం. ఓకే అండి. ముందు ఇది వేద్దామా? హల్వా వేసేద్దామా? హల్వా. ఓకే, ఇవి వేసుకోవాలి. హల్వా తీసుకుని పైన జీడిపప్పు బాదం వేయించిన వేసుకుంటే రెడీ అయిపోయినట్టు. ఓకే, రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి మాలతి గారు రెడీ చేసిన బీట్రూట్ హల్వా. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, పంచదార, నెయ్యి, కోవా, జీడిపప్పు, బాదం. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం క్లుప్తంగా: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని నెయ్యి వేసి నెయ్యి బాగా కాగాక బీట్రూట్ వేసి బాగా వేయించాలి. తర్వాత పంచదార వేసుకుని 10 నిమిషాల వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత కోవా వేసుకుని కోవా బాగా కలిసే వరకు కలపాలి. తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇంకో పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు బాదం బాగా వేపి బౌల్లో తీసుకున్న హల్వాపై గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ. చూసారు కదండి బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. చాక్లెట్ ఫ్లేవర్తో చాక్లెట్ తింటున్నట్టుంది. అంటే ఒక హల్వాలా కాకుండా చాక్లెట్లా ఉంది టేస్ట్ అయితే. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. మరి మా సకుల కోసం ఇంత మంచి ఐటెం తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి మాలతి గారు తయారు చేసిన బీట్రూట్ హల్వాని. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన విభిన్న వంటకాలని మాతో పంచుకోవచ్చు.